హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కొత్త వారైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి జర సపోర్ట్ చేయండి. సో ఇక మ్యాటర్లోకి పోతే, రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన తెలంగాణ స్టేట్కి రావడం జరిగింది కదా. సో ఆ విజిట్లో ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చిండు. అది ఏంటిదంటే, ఆల్ ద ఇండియన్స్ ఒక 1 year పాటు గోల్డ్ కొనడం ఆపండి అన్నట్టుగా ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎందుకు అంటున్నాడంటే, డ్యూ టు గ్లోబల్ క్రైసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన దగ్గర ఉన్న గోల్డ్ మొత్తంలో 95% ఆఫ్ గోల్డ్ మొత్తం మనం వేరే దేశాల నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. అంటే దీన్ని ఇంపోర్ట్ అంటాం. అంటే మనం పైసలు ఇచ్చి, మన దగ్గర ఉన్న అమౌంట్ ఇచ్చి వేరే దేశాల నుంచి కొనుక్కుంటున్నాం. సో ఆ పైసలు ఏంటిదంటే ఫారెన్ కరెన్సీస్ అన్నట్టు. సో ఈ ఫారెన్ కరెన్సీస్ అంటే మన దగ్గర ఉన్న రిజర్వ్స్, దాన్నే ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం. సో ఈ ఫారెక్స్ రిజర్వ్స్ అంతా ఆ గోల్డ్ కొనడం మీదనే పెట్టేస్తే మిగతా వాటి మీద ఖర్చు పెట్టడం చాలా తక్కువ అవకాశాలు ఉంటుందని గవర్నమెంట్ భావించి ఏమని చెప్తున్నదంటే, జస్ట్ ఒక 1 year పాటు గోల్డ్ కొనడం ఆపేయండి అన్నట్టు అంటున్నది. సో ఇట్లా గోల్డ్ కొనడం ఆపేస్తే ఏమవుతుందంటే, మనం వేరే వాటి మీద ఖర్చు పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది. అండ్ దాంతోపాటు గోల్డ్ ప్రైసెస్ అన్నట్టు స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ అవి తగ్గుతూ ఉంటాయి అన్నట్టు. సో ఎందుకని గోల్డ్ ప్రైజెస్ యాజ్ వీఆర్ సీయింగ్ దట్ చాలా హెవీగా ఉన్నది కాబట్టి, సో ఇది ఈ ప్రైజెస్ని కొద్దిగా తగ్గించడం కోసం, యాజ్ వెల్ యాజ్ మన ఫారెక్స్ రిజర్వ్స్ మీద ఎక్కువ బర్డెన్ పడకుండా ఉండడం కోసం మన గవర్నమెంట్, నథింగ్ బట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇలాంటి కీలకమైన డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో నా నాలెడ్జ్ ప్రకారం అయితే ఇది. సో మీకు తెలిస్తే ఇంకేమైనా అడిషనల్ పాయింట్స్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. విల్ సీ.